మేము నిన్ను కిడ్నాప్ చేసామని తెలిసి మీ సెక్రటరీ పెద్ద ప్లాన్ వేశాడు. మీతో పాటు మమ్మల్ని చంపేసి తనే చీఫ్ మినిస్టర్ అయ్యే ప్రయత్నంలో ఉన్నాడు. అదే సంగతి అర్థమైందా? అయ్యో అయ్యో సెక్రటరీ, ఎంతకు తెగించావురా నీచుడా. నిన్ను కన్న బిడ్డ కన్నా మిన్నగా చూసుకున్నానే. నిన్ను నమ్మి నా ఆయు పట్ల నీ చేతిలో పెట్టానే. పాముకు పాలు పోసినట్లయిందే. మమ్మల్ని వెన్నుపోటు పొడుస్తావా విశ్వాసహీనుడా. అయ్యో అయ్యో. 40 ఏళ్ల నుండి చూసి చూసి ముఖం వాచిపోయింది. ఇది యాక్షన్ రియాక్షన్ కాదు బ్రదర్, మా గుండెల్లో పేలుతున్న అగ్నిపర్వత ఘోష. ఎందుకు ఊరికి అలా అరుస్తావు? మామూలుగా మాట్లాడలేవు. 40 ఏళ్ల నుంచి ఉన్న అలవాటు బ్రదర్. ఇప్పుడు పొమ్మంటే ఒక్క క్షణంలో ఎలా పోతుంది బ్రదర్. మెల్లమెల్లగా తగ్గించుకుంటాం. దురలవాటు అయితే ఏదైనా డాక్టర్కి చూపించుకో, అంతేగాని ప్రజల జీవితాలతో మాత్రం ఆడుకోవద్దు. బ్రదర్స్ మాకు బుద్ధి వచ్చింది బ్రదర్స్. నేను పూర్తిగా మారిపోయాను. బ్రదర్స్ బ్రదర్స్ క్యాపిటల్కి వెళ్ళి అమ్మో అమ్మో ఆ పని మాత్రం వద్దు బ్రదర్. ఆ సెక్రటరీ గారు మమ్మల్ని లేపేస్తాడు బ్రదర్. మేము మీతోనే ఉండిపోతాం బ్రదర్, మీతోనే ఉండిపోతాం. ప్లీజ్ ప్లీజ్. అయ్యో, ఈ ముఖానికి రంగు వేసుకొని ఎదురు లేకుండా వెలిగిపోతున్న వాణ్ణి బుద్ధి గడ్డి తిని రాజకీయాల్లోకి దిగాను. పిచ్చివాడికి రాయి దొరికినట్లు మాకు పదవి దొరికింది. అదెన్నో అనర్థాలకు దారి తీసింది. మాకు ఓటు వేసిన ప్రతి ఒక్కడు ఈ అనర్థానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో బాధ్యత వహించక తప్పదు. బ్రదర్స్ 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 బ్రదర్స్, మీరంతా చదువుకున్న మేధావులు. ఈ తరుణంలో మీరే మాకు కర్తవ్యాన్ని బోధించాలి బ్రదర్స్, బోధించాలి. సరే విను, ఇంకా కొద్దిసేపట్లో స్పెషల్ పోలీస్ బెటాలియన్ అడవిని అటాక్ చేయబోతున్నారు. ఇదంతా మీ సెక్రటరీ చేసిన ప్లాన్. ఇక్కడుంటే చాలా ప్రమాదం. మా దాన్ని మేము వెళ్ళిపోతున్నాం, నీ దారి నువ్వు చూసుకో. బ్రదర్స్ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోకండి బ్రదర్స్. బ్రదర్స్ నేను మీతో వచ్చేస్తాను బ్రదర్స్. బ్రదర్స్ బ్రదర్స్ చెప్పండి బ్రదర్. ఓ పని చెయ్యి, నేరుగా గవర్నర్ దగ్గరికి వెళ్ళు. చేసిన తప్పులు ఒప్పుకొని క్షమాపణ చెప్పుకో. ఆయన గాంధేయవాది, చాలా పెద్ద మనిషి. నీలాగా చిల్లల పనులు మాత్రం చేసేవాడు కాదు. ఇమీడియట్ గా గవర్నమెంట్ డిజాల్వ్ చేసి ప్రెసిడెంట్ రూల్ పెడతారు. నీ మీద కమిషన్ వేస్తారు. బతుకుంటే బలిసాకు తిని బతకొచ్చు. వెళ్ళు, ఆలోచిస్తానే. ఏం లేదు బ్రదర్, అలాగే చేస్తాను. కానీ నేను గవర్నర్ని కలిసే లోపు ఆ సెక్రటరీ గారు మమ్మల్ని లేపేస్తాడు. లేపకుండా మేము చూసుకుంటాం కానీ చూసండి. బ్రదర్స్ బ్రదర్స్, మీరంతా నాకంటే చిన్నవాళ్ళైనా కూడా మీరెంతో గొప్పవాళ్ళు బ్రదర్స్. నాకు లేని నీతి మీ అందరికీ ఉంది బ్రదర్స్. బ్రదర్స్ 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 బ్రదర్స్. అయ్యో రెడీగా ఉంది బ్రదర్. పదండి బ్రదర్, పదండి. గవర్నర్ గారు బంగ్లాకి వెళ్ళాలంటే మాకు టర్బన్ కావాలి బ్రదర్, లేకపోతే వాళ్ళు మమ్మల్ని గుర్తుపట్టరు. ఏర్పాట్లన్నీ చేశాం, మీరు ఎక్కండి. వస్తాం బ్రదర్. జాగ్రత్త రా, సీఎం గారిని గవర్నర్ గారు బంగ్లా దింపుతారు. ఆ వ్యాంగ్ వచ్చాను రా, ఓకేనా? జాగ్రత్త, సీఎం గారు జాగ్రత్త రే. గురు, మనం సీఎం అనవసరంగా వదిలేసామేమో. అనుమానం నీకు అవసరం లేదు. సీఎం డైరెక్ట్ గా గవర్నర్ గారి దగ్గరికి వెళ్తాడు. తన అసమర్థత ఒప్పుకుంటూ రాజీనామా ఇస్తాడు. గవర్నర్ గారు రాష్ట్రపతి పాలన పెడతారు. బూడిద భీమారావు మూర్ఖత్వంలో త్రిలింగ దేశం నానా రకాలుగా భ్రష్టు పట్టిపోయింది. సర్వనాశనమైన ఈ త్రిలింగ దేశం పునరుద్ధరించబడాలంటే ప్రస్తుతానికి రాష్ట్రపతి పాలనే శ్రేయస్కరం.
దేశ ప్రజలు వచ్చే ఎన్నికల్లో తమ ఉత్తమ నాయకుని ఎన్నుకోవడానికి ఈ వ్యవధి బాగా ఉపయోగపడుతుంది. రాబోయే ముఖ్యమంత్రి మాత్రం ప్రజాస్వామ్యానికి పూర్తిగా న్యాయం చేసేవాడే వస్తాడు. ఇది అక్షరాల నిజమవుతుంది. గవర్నర్ గారు, గవర్నర్ గారు, గవర్నర్ గారు, గవర్నర్ గారు. ఎవరు? భీమారావు గారా? ఏమిటండి అర్ధరాత్రి సమయంలో కూడా నన్ను వేధిస్తున్నారు? మరలా ఏమైనా మార్పులా చేర్పులా? మార్పులు చేర్పులు కాదండి, మా ప్రాణానికే ముప్పు వచ్చింది. ఏమిటండి మీరు మాట్లాడేది? నాకు ఏమీ అర్థం కావడం లేదు. అర్థమయ్యేలా చెప్తాము వినండి. నేటి ఉదయం మేము లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చేసి తిరిగి వస్తుంటే మార్గ మధ్యంలో పిపిఎస్డి సోదరులు మమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. మిమ్మల్ని కిడ్నాప్ చేశారు? ఏమిటి వింత నాటకం? ఇంతకు ముందే కదా విశ్వామిత్ర గెటప్లో వచ్చి మధ్యాహ్నం తీసేసిన మినిస్టర్లందరినీ మినిస్టర్లు చేసి మీ పార్టీ సెక్రటరీకి ప్రమోషన్ ఇచ్చి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా చేశారు. ఇదంతా ఏమిటో నాకు తెగమకగా ఉందండి. మీకే కాదండి బాబు, మాకు మకతిగ్గానే ఉంది. ఇదంతా చేసింది మా పార్టీ సెక్రటరీ. మమ్మల్ని కిడ్నాప్ చేసిన సమయం అదును చూసుకొని మాలాంటి ఒక డూపు తీసుకొచ్చి విశ్వామిత్ర షూటింగ్ కంటిన్యూ చేస్తూ మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేశాడండి. నీచుడు, తుచ్చుడు, కుక్క మూతి పిందె. అయినా వాడిని ప్రయోజనం ఏముంది? మా తప్పు మేమే ఒప్పుకుంటున్నాం. అందుకే అసెంబ్లీని డిజాల్వ్ చేస్తున్నాం, మా పార్టీని రద్దు చేస్తున్నాం. మేము ముఖ్యమంత్రిగా రాజీనామా సబ్మిట్ చేయడానికి మేమే స్వయంగా మీ దగ్గరికి వచ్చాం. ఇదంతా చూస్తుంటే మీరు డూపు వాడు డూపు బోధపట్టలేదు మాకు. అయ్యా భీమారావు గారు, ఇప్పటికే మీ దెబ్బకు తట్టుకోలేక 3 గవర్నర్లు పారిపోయారు. ఏదో మహాత్ముడి ఆశయాలకు దగ్గరగా ఉన్నవాడి ఈ ముసలి వయసులో శేష జీవితాన్ని రాట్నం వడుకుంటూ గడిపేయాలనుకుంటున్నారు. అలాంటి మమ్మల్ని ఇలాంటి ఇబ్బందుల్లో పెట్టకండి. అయ్యా గవర్నర్ గారు, నేను చెప్పేది పచ్చి నిజం సార్, పచ్చి నిజం. నా మాట నమ్మండి, నా మాట వినండి. కావాలంటే టీవీ, ప్రెస్, రేడియో వాళ్ళని పిలిపించండి. ఆఖరికి మీ స్పీడ్ అంతా ఇంత ఓడుగా మారిపోయిందన్నమాట. భీమారావు గారు, నిజంగా ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా జాలి వేస్తుందండి. ఆపరేటర్, నా సెక్రటరీ రెసిడెన్సీ కరెక్షన్ ఇవ్వు. సెక్రటరీ, నేనే మాట్లాడుతున్నాను. అర్జెంటుగా మా నివాసంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయించి టీవీ, రేడియో వాళ్ళని పిలిపించండి. ఆపరేటర్తో చెప్పి అర్జెంటుగా ప్రెసిడెంట్ గారికి కరెక్షన్ ఇమ్మని చెప్పండి. ఓకే. గౌరవనీయులైన మా గవర్నర్ గారి సమక్షంలో మా పాత్రికేయ మిత్రుల నా ప్రజలు చెప్పాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. వారికి క్షమాపణ చెప్పాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఇన్నాళ్ళు గంగిగోవు లాంటి నా త్రిలింగ దేశ ప్రజల్ని మాయ మాటలతో, వట్టి వాగ్దానాలతో నమ్మించి వంచి నా స్వార్థం కోసం వారిని మోసం చేశాను. సమాజంలోని అన్ని వర్గాల వారికి శుష్క వాగ్దానాలు చేసి ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయాను. ఈ 7 సంవత్సరాల నా పరిపాలనలో 2743 వాగ్దానాలు వివిధ వర్గాల ప్రజలకు చేసి ఆశ కల్పించి ఒక్కటి కూడా చేయకుండా నేను మాత్రం 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాను. ఇల్లు లేని వారందరికీ గుడిసెలు కట్టిస్తానని ప్రమాణం చేసి ఆశ పుట్టించి ఒక్క గుడిసె కూడా కట్టించకుండా నేను మాత్రం 3 ఆశ్రమాలు నిర్మించుకున్న దౌర్భాగ్యుణ్ణి. కులం మతం లేని ఈ సస్యశ్యామలమైన రాష్ట్రంలో నా కారణంగా కులపిచ్చి రెక్కలు విరుచుకొని నడి రోడ్డులో నాట్యం చేస్తోందని చెప్పడానికి నేను బుర్ర వంచుకొని సిగ్గుపడుతున్నాను.
వరదలతో క్షామంతో నా రాష్ట్ర ప్రజలు అష్ట కష్టాలు పడుతుంటే అన్నమో రామచంద్ర అని అన్నపూర్ణ లాంటి నా రైతన్న అలమటిస్తుంటే వారి గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నేను మాత్రం నా విశ్వామిత్ర వింత సృష్టి కోసం మేనకతో సరస సల్లాపాలు చేశానని మీ అందరి ముందు ఒప్పుకుంటున్నాను. వార్తలు చదువుతున్నది భజన్ నారాయణ్. త్రిలింగ దేశ ముఖ్యమంత్రి శ్రీ బూడిద భీమారావు గారు తమ పార్టీని రద్దు చేసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ ప్రెసిడెంట్ రూల్ ప్రవేశపెట్టవలసిందిగా గవర్నర్ గారిని కోరారు. వారి రాజీనామా గల కారణాన్ని టీవీ వారికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పుకుంటారు. త్రిలింగ దేశ ప్రతిష్టను గంగపాలు చేసినటువంటి వాడిని మీ అందరికీ మా ప్రజలందరికీ వాగ్దానం చేస్తున్నారు. పోలీసులు మన ఇంటి రౌండ్ అప్ చేశారు. అవునండి. ఇప్పుడు ఇదంతా మీ వల్ల జరిగింది. దానికి నన్ను చెప్పండి. You are under arrest.